భార్గవ్ వాడికి 5 రూపాయలు ఇచ్చేసే భార్గవ్. మీరు ఇండియన్స్, వీఆర్ నాట్ ఆఫ్రికన్. కోతి చిప్ప పట్టుకున్నట్టే పట్టుకున్నాము సార్ ఫోన్ నాకు. నేనే అసలు సార్ నందన్నం పెట్టుకోవచ్చు సార్. ఐదో పది ఉంటా చూడిచ్చేసి తీసుకో. కార్ ఎందుకు ఎక్కుతున్నావా? స్పెట్స్ కావాలండి. నీ స్పెట్స్ ఎందుకు దాచి పెడతాను రా? భలే ఉంది నీ మొహం దాచి పెట్టుకుంటున్నావు. తీసుకెళ్తున్నా నేను కోయంబత్తూర్కి. మాకు రోడ్ తో పని లేదబ్బా. నాకు అర్థం కాలేదు సార్. భలే ఉండాలి రా బుసా. ఒరే పక్కన దూరం వెళ్ళాడు రా బొక్కల. ఓషన్ డ్రింకింగ్ మ్యాంగో మినిట్ మేడ్ మ్యాంగో. మేము బుషా కమాన్ తాగుతా. అట్లా అను బుషా అనరా చెయ్యరా. ఎందుకు మళ్ళీ ముందర కూర్చోాలి? ఏంటి బాబా అన్న ఇంకోసారి వెనక్కి రా, వెనక్కి వెళ్ళిపో. పుచ్చుకోండి. ಏನು ಬುಷ ಸಾರ್ನಲ್ಲಿ ಬುಷ భార్గవ్ సార్ನಲ್ಲಿ పూసుకుంటాడు. చూపించేదా అయిపోయిందా? నువ్వెంత పూసుకున్నా మా తెల్లకి రాలేదు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. లేదు, వీఆర్ బ్లాక్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ నాట్ ఆఫ్రికన్స్. ఆఫ్రికన్ ఆఫ్రికన్ ఆఫ్రికన్. సరే, గుడ్ మార్నింగ్ బుషా. మార్నింగ్ బ్రో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈషా ఫౌండేషన్. ఎందుకు? విజిట్ కోసం. ఎందుకు విజిట్? స్వామిని చూద్దామని. స్వామిని చూద్దాం. నేనే అసలు బుషా స్వామి నందన్నం పెట్టుకోవచ్చు సార్. దేవుని నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. నీ స్వామిని నేను బుష ఎర్రగా అయిపోయినా బుష. లైటింగ్ అదంతా లైటింగ్. ఏం బుష కరెక్ట్ గా కోతి చిప్ప పట్టుకున్నట్టే పట్టుకున్నాం బుష ఫోన్ నాకు. కోతి చిప్ప పట్టుకున్నట్టే పట్టుకున్నాం బుష ఫోన్ నాకు. వాడు అద్దాలు బాగున్నాయి బుష. డ్రెస్సులు వైట్ అండ్ వైట్. ఓకే, ఉన్నాయి కదా, బాగున్నాయి. నాదే ఇది దిగే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కట్టేసాడు. సరే అపచారం మాటలు. కోయంబత్తూర్ అయితే బాగుందబ్బా. సో ఇప్పుడు బేసిక్లీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఊటీకి వెళ్ళే దారిలో ఈషా ఫౌండేషన్ ఉంది కాబట్టి దాన్ని మనం అలా ఒక విజిట్ చేసుకొని మన పిల్లలు చూడాలన్నారు. సో అందుకని పిల్లల్ని చూడాలని చెప్పారు. ఇది భలే ఉంది అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పల్ బాలు. హలో, వీఆర్ హియర్ ఎట్ ఈషా. ఎక్కడ శివుడు కనపడట్లేదు, అక్కడ ఉన్నాడు శివుడు. శివ, వీఆర్ కమింగ్. ఉండడం వల్ల 30 రూపాయలు అయితే కట్ అయింది ఫాస్ట్ ట్యాగ్ లో. 30 రూపీస్ 30 రూపాయలు. సో ఇక్కడే పార్క్ చేసేసుకోవాలన్నా, లోపలికి వెళ్ళడానికి లేదా? ఓకే, ఎండలో వచ్చింటే దోలు తిరిగిపోయింది. హీరో హీరో. సో చెప్పులు అయితే తీసేద్దాం ఇక్కడే, ఎందుకంటే ఇక్కడ పోతే మళ్ళీ దొరకవు. అసలే 2 అసలే 3000 అసలు 3000 కాదు 1000 రూపాయలు ఆఫర్లో కొన్నా.
ఇంకేం బా మా పెద్ద హీరో ఉన్నాడు, ఆయన ఫోకస్ చెయ్యి. అందరికి ఆటగాడు ఆటగాడు ఎట్లున్నాడు చూడు అసలు. ఏం మన ఆటగాడికి ఫోన్ చేయాలి అసలు. శివుడు పూడినాడు అన్నది పూసుకోపోతే ప్యాంట్ అంతా గబ్బు అయిపోతుంది. కాలెత్తి కాలు నుంచి పెడితే అయిపోయా. అన్లాక్ చేసిన లాక్. బాయ్స్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి మన వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. సో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. ఇతని పేరు భూషణ్, ఇతని పేరు భార్గవ్. సో వీళ్ళే ఇవాళ మన టూరిస్ట్ గైడ్స్ అనమాట. నా గైడ్స్ బుక్లెట్ ఆర్టీసీ బస్సు వచ్చేస్తుంది. సో బస్సులు ఉన్నాయని పోయి అక్కడ టీ ఉందిరా, టీ తాగేసిపోదామా? దో ఈషా ఇదే కదా, అది ఇంకోటి ఉందా? ఇంకా 4 ఇదేదో ఉంది భూషా. మనకి కాఫీ అనేది చాలా మ్యాండటరీ కాబట్టి ఫస్ట్ కాఫీ తీసేసుకొని నెక్స్ట్ మన బాస్ విజిట్ వేసేసుకుందాం. ముందు వీవర్స్లు కాఫీ విత్ మిస్టర్ శివ. హర హర శంభు శంభు శివ మహాదేవ. సో వచ్చేసాం, ఆల్మోస్ట్ రీచ్డ్. హౌ శివ? సూపర్. కూడా యాక్ట్ చేస్తా. ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ పట్టుకో. సో ఒక్కసారి అయితే దేవుడి క్లోజప్ అయితే చూపించేస్తాం. ఇయర్ రింగ్స్ సో ఇక్కడైతే సమ్ యోగా అయితే చేస్తున్నారనమాట. ఇక్కడికి మన వాళ్ళని ఒక మంచి వ్లాగ్ చేద్దామని తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తారా? చూడండి, ప్రొఫైల్ ఫోటోలు తీసుకోవడానికి వెనకాల నిలబడుకొని ఇట్లా ఇది పోజులు వాళ్ళకి. ఇదే నేనేమో వ్లాగ్ చేసుకోవడానికి, నేను మంచి కంటెంట్ క్రియేట్ చేయండి అంటే ఇది వాళ్ళు చేసే పని. ఇది కూడా కంటెంట్. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. లోపలికి వెళ్తే ఆశ్రమం ఉందంట భూషా. సో అక్కడ ఒక 10 minutes వాక్ అంట. దిస్ ఇస్ బ్యాక్ మిస్టర్ శివ. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ నుంచి 10 minutes వాక్ చేస్తే లోపల వచ్చి మనకి ఆశ్రమం అయితే ఉందంట. సో ఇప్పుడు మనం ఆశ్రమంకి వెళ్తున్నాం. సార్ చెప్పా ఎవరు వాళ్ళు వస్తారులే. వీడి ముఖానికి సిగ్గు కూడా. రెండు సెల్ ఫోన్ నాట్ అలౌడ్ భూషా. లోపలికి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఆన్ ద ప్రెమిసెస్. సో ఇప్పుడు బేసిక్లీ మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే ఈషాలో ఫౌండేషన్ ఒకటి ఉంటుంది కదా, మన సద్గురు గారు వచ్చి మన ప్రవచనాలు చెప్తుంటాడు కదా, ప్రవచనాలు అంటారు కదా భూషా వాటిని. సో ఆ ప్రవచనాలని చెప్తుంటారు కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చాము. భూషా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు శివుడిని. ఆన్ ప్రెమిసెస్ వాల్యుబుల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో దీని లోపలికి వెళ్ళాలంటే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో ఇదే అన్నమాట మనకు ఆ ఫౌండేషన్. శివలింగం అక్కడికి వెళ్ళాలంటే మనకి జరగా వెళ్ళాలంటే మనకి ఫోన్స్ అయితే అలవ్ లేదంట. ఆ లొకేషన్ ఏంటంటే మనకి ఫౌండేషన్, ఇన్సైడ్ ఫౌండేషన్లో మనకి కెమెరాస్ ఆర్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మనకి ఇక్కడైతే మన వాల్యుబుల్ డిపాజిట్ కౌంటర్, వాల్యుబుల్స్ అన్ని మనం ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.
కౌంటర్ డిపాజిట్ కౌంటర్లో మన దగ్గర కొడుకున్నాడు, సామాన్లు తీసుకుంటున్నాడు. ఎంతకు తెగించారా? ఏమర్థమైందిరా నీకా? అంటే దాని గుడ్డోడా? సో మన లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కాకపోతే ఫోన్స్ అయితే మనకి లోపల అలో చేయరు కాబట్టి మన ఫోన్లన్నీ ఆల్రెడీ బయట సెక్యూరిటీ దగ్గర పెట్టేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్లో కొన్ని వీడియోస్ అయితే దొరికాయి నాకు. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే రూట్ మ్యాప్ అనేది ఉంది. సో అక్కడ లోపల ఏమేమైతే ఉన్నాయో వాటికి ఒక రూట్ మ్యాప్ కూడా ఉంది, ఎలా వెళ్ళాలి ఎలా. సో మీరు హ్యాపీగా వెళ్ళి చూసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. సో ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనకి ఒక వాటర్ ఫాల్స్ లాంటిది. సో ఒక పాజిటివ్ ఎనర్జీ, వాటర్లో లింగాలు అయితే ఉంటాయి. సో ఆ వాటర్లో లింగాలతో పాటు మనం మునిగి కొంచెం గంగ నిమజ్జనం అంటారు కదా, ఇక్కడ శివుడి లింగాల శివుడి నిమజ్జనం అలా అనుకోండి. అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బట్ కానీ ఫోన్స్ అయితే అలో చేయలేదు. అలో చేస్తుంటే బాగుండు. దీని తర్వాత అయితే ఇంకా అసలు లోపలికి అయితే ఫోన్స్ అయితే అసలు అలో చేయలేదంట. సో మనకి దొరికిన వీడియోలో కూడా దాని గురించి అయితే కంటెంట్ లేదు. బట్ కానీ లోపల వీడియోస్ అయితే మనకి సద్గురు గారి పర్సనల్ ఫౌండేషన్ వీడియోలు అయితే మనకి దొరుకుతాయి. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి కొన్ని అయితే పెట్టేస్తున్నాను మీ రెఫరెన్స్ కోసం. ఎస్, సో ఇక్కడైతే మీకు మన సద్గురు గారి వీడియోలు అయితే ఉన్నాయి. సో ఒక గ్లాన్స్. ప్రపంచంలోని అతిపెద్ద పాదరస ఆధారిత సజీవ లింగం. సద్గురుచే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఈ లింగంలో 7 చక్రాలు అత్యున్నత స్థాయిలో శక్తీకరింపబడి ఉన్నాయి. మీరు లింగ జ్యోతి, ధూపం లేదా తామర పుష్పాన్ని అర్పించవచ్చు. ధ్యానలింగం దివ్యశక్తులను స్వీకరించడానికి కాళ్ళు మడుచుకుని కూర్చుని అరచేతులు పైకి తెరిచి ఉంచి లింగంపై కొన్ని నిమిషాల పాటు దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకుని కూర్చోండి. ఇది ఈషా స్టోర్ అన్నమాట. లోపలికి పోయి ఏమేమి ఉంటాయో చూసేద్దాం. స్టోర్లో తప్ప గూగుల్ పే, ఫోన్పే ఆలయంలో ఎక్కువగా యూజ్ చేయరు. ధ్యానలింగ లింగభైరవి లోపల మొబైల్ ఫోన్స్ అస్సలు అలా ఉండదు అనమాట. సో లోపల ఎలా ఉంటుంది అనేది ఉండదు. ఇది ధ్యానలింగ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండ్ ఇది లింగభైరవి లోపలికి వెళ్ళే వే. లింగభైరవి టెంపుల్ లోపలనే ఫ్రీ యోగా సెషన్ అండ్ చంద్రకుండ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఇది వెళ్ళేదారనమాట. సో ఎస్, ఇట్స్ టైమ్ టు సే బాయ్ శివ గారు. బాయ్ బాయ్ శివ గారు. ఓకే, శివ మీరు రావాలనుకుంటే ఏదన్నా మార్నింగ్ 6 AM బిఫోర్ 9 AM అప్పుడే మీరు ఇక్కడ బయటంతా తిరగలుగుతారు. లేదంటే దోలు తిరిగిపోతుంది. సో ఫైనల్లీ మనం ఇప్పుడు ఈషా ఫౌండేషన్ విజిట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా గోయింగ్ బ్యాక్ టు రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి మన ఆఫీస్ విజిట్ అయితే మనం చేసేసుకున్నాం. ఎగ్జిట్ అయితే ఇట్లా అంతే. సరే అండి, ఇంకా వెళ్దాం. బాయ్ ఈషా.
Please do like, share, subscribe. OMG, oh my god. ఎంజాయ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.